నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం భగవానుడి బోధనల్లో ఒక ముఖ్యమైన సూత్రం, ఆయన సిద్ధాంతాన్ని కనుక ఒక సూత్రంలో చెప్పగలిగితే ఈ సూత్రాన్ని చెప్పొచ్చు. కాలామ సూక్తం. కాలామ అంటే అక్కడ ఉండే ప్రజలని కాలాములు అని పిలుస్తారు, కాలామ జాతి అని పిలుస్తారు. ఆ ప్రదేశంలో భగవానుడు ఈ సూత్రం చెప్పడం జరిగింది. ఇది ఇప్పటికీ కూడా బీహార్లోని తూర్పు చంపరాన్ జిల్లాలో కేసరియా అనే గ్రామంలో ఒక ప్రాచీన బౌద్ధ స్తూపం ఉంది. ఈ స్తూపం అన్ని స్తూపాల కన్నా కూడా పెద్దది అని చెప్పొచ్చు. ఇది వందల సంవత్సరాలుగా చెట్టు చేమలతో కప్పబడి శిథిలావస్థలో ఉన్న 104 అడుగుల ఎత్తైన ఈ కట్టడాన్ని 1998లో దీన్ని వెలికి తీశారు. కాలామ సూక్తం బోధింపబడిన కేశపుత్తయ్య పట్టణమే ఈ కేసరియా అని నిర్ధారించబడింది. బుద్ధ భగవానుడు తన చిట్ట చివరి ప్రయాణంలో ఈ గ్రామం మీదుగా కుషీనగర్కు వెళ్తూ తన భిక్షాపాత్రను అక్కడే లిచ్చెవులకు ఇచ్చినట్టు బౌద్ధ గ్రంథాల్లో ఉంది. బుద్ధుని పరినిర్వాణం జరిగిన వెంటనే లిచ్చెవి ప్రజలు అక్కడ ఒక మట్టి స్తూపాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. అనంతరం మౌర్యులు, కుషానులు దీన్ని పునర్నిర్మించారు. ప్రస్తుత స్తూపం క్రీస్తు శకం 2 లేదా 3 శతాబ్దాల్లో నిర్మించి ఉండొచ్చని చరిత్రకారుల అంచనా ఉంది. 7వ శతాబ్దంలో భారతదేశంలో పర్యటించిన హుయన్ సాంగ్ శిథిలావస్థలో ఉన్న ఆ స్తూపాన్ని తాను దర్శించినట్టు ఒక పుస్తకంలో రాశాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు ఇదొక ప్రముఖ దర్శనీయమైన స్థలం. సో ఈ చోటులోనే ఈ కాలామ సుత్త చెప్పబడింది అని చెప్పుకుంటారు. ఇది మనకి భిక్షాపాత్ర ఇచ్చినట్టు మహాపరినిర్వాణ సూత్రంలో బహుశా కనబడవచ్చు. అయితే ఈ కాలామ సూత్రాన్ని భగవానుడి సిద్ధాంతాలకి ఒక సూత్రాన్ని చెప్పండి అంటే ఈ కాలామ సూత్రం చెప్పవచ్చు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒకానొక సమయాన భగవానుడు, ఇక్కడ భగవానుడు అంటే దేవుడు కాదు, ఇక్కడ భగవానుడు అంటే బగ్గరాగో, బగ్గదోసో, బగ్గమోహో అంటే ఎవరైతే రాగాన్ని పూర్తిగా భగ్నం చేశారో అంటే దగ్ధం చేశారో, కాల్చివేశారో, ఎవరైతే ద్వేషాన్ని కాల్చివేశారో, ఎవరైతే మోహాన్ని కాల్చివేశారో అటువంటి వ్యక్తిని భగవానుడు అని పిలుస్తారు. అంతే తప్ప ఇక్కడ దేవుడు అని అర్థం కాదు. ఎందుకంటే భగవానుడు రాగద్వేష మోహాలు లేనివాడు. ఆయన కోసల రాజ్యంలో సంచరిస్తూ మహాభిక్షుస్ సంఘ సమేతులై కాలామ నివాసమైన కేశపుత్త పట్టణం చేరుకున్నాడు. కాలామ అనేది ఒక జాతి అని చెప్పాము ఇంతకుముందు. అంటే ఆ ప్రదేశంలో ఉండేవారిని కాలాములు అని పిలుస్తారు. అప్పుడు శాక్య వంశం నుండి పరివ్రాజకుడైన శ్రమణ గౌతముడు ఈ కేశపుత్త పట్టణంకి వచ్చారని ఆ కాలంలో తెలుసుకున్నారు. భగవానుడు గౌతముని మంగళకీర్తి ఇలా వ్యాపించబడినప్పటికీ అతడే బుద్ధ భగవానుడు, అర్హంతుడు, సమ్మా సంబుద్ధుడు, విద్య ఆచరణ సంపన్నుడు, సుగతుడు, లోకం తెలిసినవాడు, మానవులను మాలిమి చేయగల అనుత్తర సారథి, దేవ మనుషులకు గురువు, అటువంటి అర్హంతుని దర్శనం శుభకరమైనది అని ఆ ప్రజలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు కేశబుద్ధ ఈ కాలంలో భగవానుడు విడిది చేసిన చోటికి చేరుకున్నారు. అక్కడ చేరిన కొందరు భగవానునికి నమస్కరించి, కొందరు మర్యాదపూర్వకంగా పలకరించి
మరికొందరు తమను తాము పరిచయం చేసుకొని ఒక పక్కన కూర్చున్నారు. కొందరు ఇవేమీ చేయకుండా మౌనంగా కూర్చున్నారు. అలా కూర్చొని కాలములో భగవానుడితో ఇలా అన్నారు. బంతే, కొందరు శ్రమణ బ్రాహ్మణులు కేశపుత్తానికి వస్తూ ఉంటారు. వారు తమ వాదం మాత్రమే వినిపించి వివరిస్తారు. ఇతరుల వాదాలను అవహేళన చేసి కించపరుస్తారు, విమర్శిస్తారు, ఖండిస్తారు. ఇదే విధంగా మరికొందరు శ్రమణులు బ్రాహ్మణులు కేశపుత్తానికి వస్తూ ఉంటారు. వారు కూడా తమ వాదం మాత్రమే వినిపించి వివరిస్తారు. ఇతరుల వాదాలను అవహేళన చేసి కించపరుస్తారు, విమర్శిస్తారు, ఖండిస్తారు. బంతే, వారు చెప్పినవి విన్నప్పుడు ఎవరు చెప్పేది సత్యమో ఎవరు అసత్యమో తెలియక సందేహంతో సంశయంతో మేము సతమతమవుతున్నాము. అంటే కొంతమంది సాధువులో లేకపోతే వేరే సాంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళు వచ్చి మేము ఏదైతే ధార్మికంగా బోధిస్తున్నామో మేము చెప్పేదే కరెక్టు, మిగతా వాళ్ళంతా కూడా చెప్పేది వ్యర్థము, వాళ్ళని కించపరుస్తారు, విమర్శిస్తారు, ఖండిస్తారు. అలాగే వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా మేము చెప్పేదే కరెక్టు అంటారు, మిగతా వాళ్ళదంతా కూడా అబద్ధం అంటారు, వాళ్ళని కించపరుస్తారు, అవమానిస్తారు. సో ఇలా అసలు వీళ్ళలో ఎవరు చెప్పేది నిజమని మాకు ఎలా తెలుస్తుంది, ఏది కరెక్ట్ అని మేము తెలుసుకోలేకపోతున్నాము. సందేహంతో సంశయంతో మేము సతమతమవుతున్నామని భగవానుడిని అడుగుతారు. అది భగవానుడి కాలంలోనే కాదు, ఇప్పట్లో కూడా రకరకాల ధార్మిక సాంప్రదాయాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళు మేము చెప్పేది కరెక్టు అని చెప్పుకుంటూ ఉంటారు. అందులో ప్రజలు అసలు ఏది కరెక్టు అని కొన్నిసార్లు సతమతం అవుతూ ఉంటారు. అందుకే ఇప్పటి కాలంలో కూడా బుద్ధుడి బోధనలు మనకి ఆచరణ యోగ్యమైనవి. భగవానుడి కాలంలోనే కేవలం ఆచరించడానికి వీలైనవి కాదు, ఏ కాలంలో అయినా కానీ బుద్ధుడి బోధనలు మనకి ఆచరించడానికి యోగ్యమైనవి. భగవానుడు అప్పుడు ఇలా అంటాడు, కాలములారా, మీకు సందేహం కలగడం, మీరు సందిగ్ధంలో పడటం సరైందే. సందేహం కలగవలసిన విషయంలోనే మీకు సందేహం కలిగింది. కాలములారా, ఈ విషయంలో మీరు ఇలా చూడండి, చాలా కాలంగా వింటున్నదని కాక, సాంప్రదాయం అని కాక, ఎక్కడెక్కడో విన్నదని కాక, గ్రంథాల్లో చెప్పబడిందని కాక, తర్క సహితమైనదని కాక, హేతుబద్ధమైనదని కాక, తర్క వితర్కం ద్వారా తర్క వితర్కం ద్వారా కాక, మీ దృష్టిని పోలి ఉందని కాక, ఆకర్షణీయమైనదని కాక, గురువు మీద గౌరవంతో కాక, కాలంలారా, ఈ విషయాలు అకుశలమైనవి, చెడ్డవి, ఇవి నిందించదగినవి, విఘ్నులు గ్రహించేవి. అంటే ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించేవి. ఆమోదించి ఆచరిస్తే ఇవి హాని, దుఃఖం కలిగిస్తాయి అని మీరు స్వయంగా తెలుసుకున్న వాటిని విడనాడండి. అంటే భగవానుడు 10 రకాలుగా చెప్తున్నాడు. 10 రకాలుగా ఇవి విన్నా అంటే చాలా కాలంగా వింటూ ఉన్నదని కాక, చాలా కాలంగా వింటూ ఉందంటే ఏవో గ్రంథాల్లోనో లేకపోతే ఏదో మాటలు ఈ ధార్మిక విషయాల్లో ఎప్పటి నుంచో వింటూ ఉన్నాము, ఇంక దీన్ని నమ్మాల్సిందే అని కాకుండా, సాంప్రదాయం అని కాక, కొంతమంది కుటుంబ సాంప్రదాయం కాక, లేకపోతే ఈ దేశ సాంప్రదాయంగా కొన్నిటిని పాటిస్తూ ఉంటారు. అలా సాంప్రదాయంగా వస్తుందని కాక, ఎప్పుడో ఎక్కడో విన్నదని కాక, నేను దీని గురించి ఎక్కడో విన్నాను, ఇది కరెక్టు, ఇది రాంగు, లేకపోతే గ్రంథాల్లో చెప్పబడిందని కాక, ఎవరో కొన్ని గ్రంథాలు రాశారు, వాటిని ప్రామాణికంగా తీసుకొని ఈ గ్రంథాలే కరెక్టు, ఈ గ్రంథాల్లో చెప్పేదంతా నిజమే అని అలా గుడ్డిగా నమ్మకూడదు. ఇంకా తర్క సహితమైనదని కాక, అంటే తర్కించడానికి ఈజీగా ఉంది, కొంతమంది
మాట చాతుర్యం బాగా ఉంటుంది, బాగా తర్కిస్తారు. కానీ అందులో నిజం అనేది ఏమీ ఉండదు. కానీ వినడానికి, తర్కించడానికి మాత్రం గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కాలంలో కూడా చాలామందిని చూస్తూ ఉంటాము. వాళ్ళు చెప్పేది ధర్మం పేరుతోటి చాలా విషయాలు చెప్తారు. కానీ నిజమైన ధర్మాన్ని మాత్రం బోధించరు. ఎన్నో తర్క వితర్కాలు చేస్తూ ఉంటారు. సో ఇంకా హేతుబద్ధమైనదని కాక, తర్క వితర్కం ద్వారా కాక, మీ దృష్టిని పోలి ఉందని కాక, మీకు ఆకర్షణీయమైనదని కాక, గురువు మీద గౌరవంతో కాక, కాలాంలారా మీరు ఈ విషయాలు అంటే ఈ ధర్మాలు అకుశలమైనవి, చెడ్డవి, ఇవి నిందించదగినవి, విఘ్నులు గ్రహించేవి, ఆమోదించి ఆచరిస్తే ఇవి హాని, దుఃఖం కలిగిస్తాయి అని మీరు స్వయంగా తెలుసుకున్న వాటిని విడనాడండి. అంటే ఏవైతే అకుశలమైనవి, చెడ్డవి అని ఉంటే వాటిని వదిలిపెట్టండి. ఇంకా కాలాములారా మీరేమనుకుంటున్నారు? మనిషిలో లోభం అంటే దురాశ అది ఉత్పన్నమైతే అది అతని హితానిక అంటే మేలు కలిగిస్తుందా, లేకపోతే అహితానిక అంటే కీడు కలిగిస్తుందా? ఒక మనిషిలో లోభం అనేది దురాశ జనిస్తే అది అతనికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? అతనికి కీడు చేస్తుంది బంతే అని వాళ్ళు సమాధానం చెప్తారు, అహితానికే అని. కాలాములారా దురాశకు లోనై దాని వశంలో చిక్కిన దురాశపరుడు జీవహింస చేస్తాడు, దొంగతనం చేస్తాడు, వ్యభిచరిస్తాడు, అబద్ధాలు చెప్తాడు, ఇతరులను ఇటువంటి పనులకు ప్రేరేపిస్తాడు. ఇది అతనికి దీర్ఘకాలం కీడు, దుఃఖం కలిగించదా? అవును బంతే అని సమాధానం చెప్తారు. కాలామలారా మీరేమనుకుంటున్నారు? మనిషిలో ద్వేషం ఉత్పన్నమైతే అది అతని హితానిక లేకపోతే అహితానిక? అది అహితానికే బంతే అని సమాధానం చెప్తారు. కాలాములారా ద్వేషానికి లోనై దాని వశంలో చిక్కిన ద్వేషపరుడు జీవహింస చేస్తాడు, దొంగతనం చేస్తాడు, వ్యభిచరిస్తాడు, అబద్ధాలు చెప్తాడు, ఇతరులను ఇటువంటి పనులకు ప్రేరేపిస్తాడు. ఇది అతనికి దీర్ఘకాలం కీడు, దుఃఖాన్ని కలిగించదా అంటే అవును బంతే, ఇది దీర్ఘకాలం దుఃఖాన్ని కలిగిస్తుంది అని సమాధానం చెప్తారు. అయితే కాలాములారా మీరేమనుకుంటున్నారు? మనిషిలో మోహం ఉత్పన్నమైతే, మోహం అంటే అవిద్య, అజ్ఞానం, తెలియకపోవడం, ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం. అతనిలో మోహం ఉత్పన్నమైతే అది అతని హితానిక లేకపోతే అహితానిక? అహితానికి బంతే అని అక్కడున్న కాలాములు సమాధానం చెప్తారు. అయితే కాలాములారా మోహానికి లోనై దాని వశంలో చిక్కిన అజ్ఞాని జీవహింస చేస్తాడు, దొంగతనం చేస్తాడు, వ్యభిచరిస్తాడు, అబద్ధాలు చెప్తాడు, ఇతరులను ఇటువంటి పనులకు ప్రేరేపిస్తాడు. ఇది అతనికి దీర్ఘకాలం కీడు, దుఃఖం కలిగించదా అంటే అవును బంతే అని సమాధానం చెప్తారు వాళ్ళు. ఇంకా కాలాములారా మీరేమనుకుంటున్నారు? ఇవి కుశల ధర్మాల? కుశల అంటే మంచి, లేక అకుశల ధర్మాల? అకుశల అంటే చెడు. అంటే ఈ మనిషిలో ఉత్పన్నమయ్యే లోభము, ద్వేషము, మోహము, ఇవి కుశల ధర్మాల, అకుశల ధర్మాల? ఇవి అకుశల ధర్మాలు బంతే అని వారు సమాధానం చెప్తారు. ఇవి నిందించదగినవా కాదా? నిందించదగినవే బంతే అని చెప్తారు. ఇవి విఘ్నులు గర్హించేవా లేకపోతే ప్రశంసించేవా? విఘ్నులు గర్హించేవి బంతే. ఆమోదించి ఆచరిస్తే ఇవి అహితం, దుఃఖం కలిగిస్తాయా లేదా? ఆమోదించి ఆచరిస్తే ఇవి అహితాన్ని అంటే చెడుని, దుఃఖాన్ని కలిగిస్తాయి బంతే అని సమాధానం చెప్తారు. అందుకే కాలాములారా చాలా కాలంగా వింటున్నదని కాక, సాంప్రదాయం అని కాక, ఎప్పుడో ఎక్కడో విన్నదని కాక, గ్రంథాల్లో చెప్పబడిందని కాక, తర్క సాహిత్యమైనదని కాక, హేతుబద్ధమైందని కాక, తర్క వితర్కం ద్వారా కాక, మీ దృష్టిని పోలి ఉందని కాక, ఆకర్షణీయమైందని కాక, గురువు మీద గౌరవంతో కాక, కాలాములారా
ఈ ధర్మాలు అకుశలమైనవి, నిందించదగినవి, విఘ్నులు గ్రహించేవి. ఆమోదించి ఆచరిస్తే ఇవి అహితం, దుఃఖం కలిగిస్తాయి అని మీరు స్వయంగా తెలుసుకున్న వాటిని విడనాడండి అని చెప్పడానికి కారణం ఇదే అని భగవానుడు చెప్తారు. కాలములారా, మీరు చాలా కాలంగా వింటున్నదని కాక, సాంప్రదాయం అని కాక, ఎప్పుడో విన్నదని కాక, గ్రంథాల్లో చెప్పబడిందని కాక, తర్క సహితమైందని కాక, హేతుబద్ధమైందని కాక, తర్క వితర్కం ద్వారా కాక, మీ దృష్టిని పోలి ఉందని కాక, ఆకర్షణీయమైందని కాక, గురువు మీద గౌరవంతో కాక, ఈ ధర్మాలు కుశలమైనవి, నిందించదగినవి కాదు, విఘ్నులు ప్రశంసించేవి. ఆమోదించి ఆచరిస్తే ఇవి హితం, సుఖం కలిగిస్తాయని మీరు స్వయంగా తెలుసుకున్న వాటిని ఆమోదించి ఆచరించండి. ఇంకా కాలాములారా, మీరేమనుకుంటున్నారు? మనిషి లోభరహితుడైతే అది అతని హితానికి లేక అహితానికా? అంటే లోభరహితుడు అంటే లోభం లేకుండా ఉంటే అది అతని హితానికే బంతే అని సమాధానం చెప్తారు. అయితే కాలంలారా, లోభానికి లోను కాక దాని వశంలో చిక్కని మనిషి జీవహింస, దొంగతనం చేయడు, ఇంకా వ్యభిచరించడు, అబద్ధాలు చెప్పడు, ఇతరులను ఇటువంటి పనులకు ప్రేరేపించడు. ఇది అతనికి దీర్ఘకాలం హితం, సుఖాలను కలిగించదా అంటే అవును బంతే అని చెప్తాడు. ఇంకా కాలాములారా, మీరేమనుకుంటున్నారు? మనిషి ద్వేషరహితుడైతే అది అతని హితానికా లేక అహితానికా అని అడుగుతారు. హితానికే మంతే అని ఆ కాలంలో సమాధానం చెప్తారు. కాలాములారా, ద్వేషానికి లోను కాక దాని వశంలో చిక్కని మనిషి జీవహింస, దొంగతనం చేయడు, వ్యభిచరించడు, అబద్ధాలు చెప్పడు, ఇతరులను ఇటువంటి పనులకు ప్రేరేపించడు. ఇది అతనికి దీర్ఘకాలం హితసుఖాలను కలిగించదా అంటే అవును బంతే అని సమాధానం చెప్తారు. కాలంలారా, మీరేమనుకుంటున్నారు? మనిషి మోహరహితుడైతే అది అతని హితానికా లేక అహితానికా? అది అతని హితానికే బంతే అని సమాధానం చెప్తారు. అయితే కాలములారా, మోహానికి లోను కాక దాని వశంలో చిక్కని మనిషి జీవహింస, దొంగతనం చేయడు, వ్యభిచరించడు, అబద్ధాలు చెప్పడు, ఇతరులను ఇటువంటి పనులకు ప్రేరేపించడు. ఇది అతనికి దీర్ఘకాలం హితసుఖాలను కలిగించదా అని అడుగుతారు భగవానుడు. అవును బంతే అని సమాధానం చెప్తారు. అయితే కాలాములారా, మీరేమనుకుంటున్నారు? ఇవి కుశల ధర్మాలా లేక అకుశల ధర్మాలా? అంటే లోభం లేకుండా ఉండటం, ద్వేషం లేకుండా ఉండటం, మోహం లేకుండా ఉండటం, ఇవి మంచివా లేకపోతే చెడ్డవా అంటే కుశల ధర్మాలు బంతే అని సమాధానం చెప్తారు. ఇవి నిందించదగినవా కావా? నిందించదగినవి కావు బంతే అని సమాధానం చెప్తారు. ఇవి విఘ్నులు గ్రహించేవా లేక ప్రశంసించేవా అంటే ఇవి విఘ్నులు ప్రశంసించేవి బంతే అని సమాధానం చెప్తారు. ఇంకా ఆమోదించి ఆచరిస్తే ఇవి హితం, సుఖం కలిగిస్తాయా లేదా ఆమోదించి ఆచరిస్తే ఇవి హిత సుఖాలను కలిగిస్తాయి బంతే అని సమాధానం చెప్తారు. అందుకే కాలములారా, చాలా కాలంగా వింటున్నదని కాక, సాంప్రదాయంగా అంటే సాంప్రదాయం అని కాక, ఎప్పుడో ఎక్కడో విన్నదని కాక, గ్రంథాల్లో చెప్పబడిందని కాక, తర్కరహిత అంటే తర్క సహితమైనదని కాక, హేతుబద్ధమైందని కాక, తర్క వితర్కం ద్వారా కాక, మీ దృష్టిని పోలి ఉందని కాక, ఆకర్షణీయమైందని కాక, గురువు మీద గౌరవంతో కాక, ఈ ధర్మాలు కుశలమైనవి, ఇవి నిందించదగినవి కావు, ఈ విఘ్నులు ప్రశంసించేవి, ఆమోదించి ఆచరిస్తే ఇవి హితసుఖాలు కలిగిస్తాయి అని మీరు స్వయంగా తెలుసుకున్న వాటిని ఆమోదించి ఆచరించండి అని మీకు చెప్పడానికి కారణం ఇదే అని భగవానుడు చెప్తాడు. ఇంకా కాలములారా, ఈ విధంగా లోభము, ద్వేష, మోహరహితుడైన ఉత్తమ సాధకుడు అంటే ఆర్య శ్రావకుడు సతి సంప్రజ్ఞ కలవాడై మైత్రి నిండిన మనసుతో నలుదిశలా ఆవరించి విహరిస్తాడు. భూమి ఆకాశమంతటా
సర్వకాల సర్వ అవస్థలో అపారమైన మైత్రితో విరోధం, ద్వేషం, కల్మషం లేకుండా విహరిస్తాడు. అలాగే కరుణ, ముదిత, ఉపేక్ష నిండిన మనసుతో నలుదిశలా ఆవరించి విహరిస్తాడు. భూమి ఆకాశమంతటా సర్వకాల సర్వావస్థలో అపారమైన కరుణ, ముదిత, ఉపేక్షతో విరోధం, ద్వేషం, కల్మషం లేకుండా విహరిస్తాడు. కాలములారా, అలా విరోధం, ద్వేషం, కల్మషం లేని విశుద్ధ మనస్కుడైన ఉత్తమ సాధకుడు ఇప్పుడే 4 ఉపశమనాలు పొందగలుగుతాడు. అంటే ఆశ్వాసాలు అంటారు, అంటే ఉపశమనాలు, ఇప్పటికిప్పుడే కనపడే ఫలితాలు. ఏంటది? పరలోకం ఉన్నట్లయితే, మంచి చెడు కర్మల పర్యవసానం ఫలం ఉన్నట్లయితే, శరీరం గతించి మరణించిన పిదప నేను స్వర్గలోకంలో సుగతిని పొందుతాను. ఇది అతను పొందే మొదటి ఆశ్వాసం. పరలోకం లేనట్లయితే, మంచి చెడు కర్మల పర్యవసాన ఫలం లేనట్లయితే, ఇప్పుడు ఇక్కడ అంటే ఈ లోకంలో విరోధం, విద్వేషం లేకుండా నేను నిర్భయంగా జీవించగలను. ఇది అతను పొందే రెండవ ఆశ్వాసం. పాపం చేసిన వానికి ఫలితంగా దుఃఖం కలుగుతున్నట్లయితే, ఎవరికి హాని తలపెట్టని నాకు ఆ కారణంగా, అంటే ఎవరైతే మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు, పాపం చేసిన వానికి ఫలితంగా దుఃఖం కలుగుతున్నట్లయితే, ఎవరికి హాని తలపెట్టని నాకు ఆ కారణంగా దుఃఖం అనేది కలగదు. ఇది అతను పొందే మూడవ ఆశ్వాసం. పాపం చేసిన వానికి ఫలితంగా దుఃఖం లేనట్లయితే, నేను 2 విధాల, అంటే పాప ఫలితం ఉన్నా లేకపోయినా పరిశుద్ధంగా ఉంటాను. ఇది అతను పొందే 4వ ఆశ్వాసం. అంటే ఇక్కడ కొంతమంది అర్హంతులు అవుతారు, వారికి ఇంకొక జన్మ అనేది ఉండదు. ఒకవేళ అర్హంతులు కనుక కాకపోతే కనుక వాళ్ళ బ్రహ్మ విహారాల యొక్క ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ అర్హంతులు అయితే కనుక వారికి ఇంకొక భవం అనేది ఉండదు. కాబట్టి వారి గురించి 2వ పాయింట్లో చెప్పడం జరిగింది. పాపం చేసిన వానికి ఫలితంగా దుఃఖం లేనట్లయితే, నేను 2 విధాల, అంటే పాప ఫలితం ఉన్నా లేకపోయినా పరిశుద్ధంగా ఉంటాను. ఇది అతను పొందే 4వ ఆశ్వాసం. కాలాములారా, ఈ విధంగా విరోధం, ద్వేషం, కల్మషం లేని విశుద్ధ మనస్కుడైన ఉత్తమ సాధకుడు ఇప్పుడే ఈ 4 ఆశ్వాసాలను పొందుతాడు, అంటే ఉపశమనాలను పొందుతాడు. అవును భగవాన్, అవును సుగత. విరోధం, ద్వేషం, కల్మషం లేని విశుద్ధ మనస్కుడైన ఉత్తమ సాధకుడు, అంటే అరియ శ్రావకుడు ఇప్పుడే ఈ 4 ఆశ్వాసాలను పొందుతాడు. బంతే పరలోకం ఉన్నట్లయితే, మంచి చెడు కర్మల పర్యవసాన ఫలం ఉన్నట్లయితే, శరీరం గతించి మరణించిన పిదప నేను స్వర్గలోకంలో సుగతిని పొందుతాను. ఇది అతను పొందే మొదటి ఆశ్వాసం. పరలోకం లేనట్లయితే, మంచి చెడు కర్మల ఫలం లేనట్లయితే, ఇప్పుడు ఈ లోకంలో విరోధం, విద్వేషం లేకుండా నేను నిర్భయంగా జీవించగలుగుతాను. ఇది అతను పొందే 2వ ఆశ్వాసం. పాపం చేసిన వానికి ఫలితంగా దుఃఖం కలుగుతున్నట్లయితే, ఎవరికి హాని తలపెట్టని నాకు దుఃఖం అనేది కలగదు. ఇది అతను పొందే 3వ ఆశ్వాసం. ఇంకా పాపం చేసిన వానికి ఫలితంగా దుఃఖం లేనట్లయితే, నేను 2 విధాల పాప ఫలితం ఉన్నా లేకపోయినా పరిశుద్ధంగా ఉంటాను. ఇది అతను పొందే 4వ ఆశ్వాసం. బంతే ఈ విధంగా విరోధం, ద్వేషం, కల్మషం లేని విశుద్ధ మనస్కుడైన ఉత్తమ సాధకుడు ఇప్పుడే ఈ 4 ఆశ్వాసాలను పొందుతాడు. అద్భుతం బంతే, అద్భుతం. తలక్రిందులైన దానిని నిటారుగా నిలిపినట్లు, మరుగుపడిన దానిని బహిర్గతం చేసినట్లు, దారి తప్పిన వానికి త్రోవ చూపించినట్లు, చూపున్నవారు చూడగల విధంగా అంధకారంలో వెలుగు దివ్య పట్టినట్లు, అంటే దీపాన్ని పట్టినట్లు పరిపరి విధాల భగవానుడు ధర్మాన్ని వివరించారు. బంతే మేము భగవానుణ్ణి, ఇంకా ధమ్మాన్ని, అలాగే భిక్షు సంఘాన్ని శరణు వేడుతున్నాం. నేటి నుండి మా జీవిత పర్యంతం వరకు భగవానుడు మమ్ము ఉపాసకులుగా స్వీకరించుగాక అనేది
ఈ సూత్రం ఇంతటితోటి పూర్తవుతుంది. భగవానుడు ఈ సూత్రంలో 10 విషయాల గురించి సరిగ్గా జ్ఞానం పొందిన తర్వాత ఏదైనా విషయాన్ని నమ్మండి అని చెప్తాడు. ఏంటది? చాలా కాలం వింటుందని కాక మొదటిది, రెండోది సాంప్రదాయంగా వస్తుందని, మూడోది ఎప్పుడో ఎక్కడో విందని, లేకపోతే నాలుగోది గ్రంథాల్లో చెప్పబడిందని, ఐదోది తర్కబద్ధంగా ఉందని, లేకపోతే ఆరోది సూత్రబద్ధంగా చెప్పబడిందని, ఏడోది తర్క వితర్కంతో తెలుసుకున్నది, ఎనిమిదోది ఆమోదించిన దృష్టిని పోలి ఉందని, తొమ్మిదవది ఆకర్షణీయంగా ఉందని, పదవది గౌరవనీయులైన గురువులు చెప్పారని, అంటే శ్రమణులో లేకపోతే గురువులో చెప్పారు అని గుడ్డిగా నమ్మడం. ఇవి బుద్ధుడి కాలంలోనూ ఉండేవి, ఆ తర్వాత కాలంలోనూ ఉండేవి. ఒక విశ్వాసం అన్నమాట. వీటిని అంటే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే కాదు, అంటే బుద్ధుడి కాలంలోనే కాదు, ఈనాటికి అధిక శాతం ప్రజలు ఒక విషయాన్ని సరైనదిగా అంగీకరించడానికి ఉపయోగించే ప్రతిపాదికలు. అంటే ఇప్పుడు కూడా ఇలాగే వీటినే నమ్ముతూ ఉంటారు. వీటిని స్థూలంగా 2 తరగతులుగా విభజించవచ్చు. 1 విశ్వాసం పునాదిగా కలిగినవి, 2 తర్కం పునాదిగా కలిగినవి. వీటిని పరిశీలించి చూస్తే సంగారావ సూత్రంలో భగవానుడు చెప్పిన మొదటి 2 రకాల గురువుల వాదాలను, అంటే సాంప్రదాయవాదం అని లేకుంటే తర్కవాదం, ఇవి సూచిస్తాయన్నమాట. వీటిని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదటి 10 అంశాల్లో మనకి మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, 9వది మరియు 10 అంశాలు మొదటి తరగతికి చెందినవి. అనువేశన అంటే చాలా కాలంగా వింటూ వస్తుంది అని, ఆ కాలానికి అంటే ఆ తరగతికి చెందినవి అనమాట. ఏంటిది? మొదటిది చాలా కాలంగా వింటూ ఉన్నదని, ఇంకా సాంప్రదాయంగా ఉన్నదని, మూడోది ఎక్కడో ఎప్పుడో విన్నదని, నాలుగోది గ్రంథాల్లో చెప్పబడిందని, అలాగే ఆకర్షణీయంగా ఉందని, అలాగే గౌరవనీయులైన గురువు చెప్పింది అని. సో ఈ అంశాలు మొదటి తరగతికి వస్తాయి, అంటే సాంప్రదాయంగా వస్తున్న వాటికి. ఇవి వివిధ కోణాల్లో విశ్వాసం లేదా నమ్మకంపై ఆధారపడినవి. ఒక విషయం గతంలో తెలిసిందై ఉండటం లేదా సుపరిచితమై ఉండటం, వాటిని ఒక కోణం, అంటే మొదటి అంశం ఇంకా మూడవది. మొదటిది ఏంటి? చాలా కాలంగా వింటుందని, లేకపోతే మూడో అంశం ఎప్పుడో ఎక్కడో విన్నదని. సో ఈ అంశాలు ఈ కోవకు చెందినవి. అంటే ఒక విషయం పైన విశ్వాసం, నమ్మకం ఆధారపడి ఉండటం అన్నమాట. వివేచన ఇంకా విశ్లేషణలతో నిమిత్తం లేకుండా నాకు ఇది ముందే తెలుసు, నాకు ఇది బాగా పరిచయమైన విషయమే కనుక ఇది సరైనది అనే భావన వీటికి పునాది. రోజువారీ విషయాల్లో ఎంపిక కోసం, నిర్ణయాలు తీసుకోవడం కోసం చాలామంది దీన్ని అనుసరిస్తూ ఉండటం మనం గమనించవచ్చు. జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాల్లో కూడా చాలామంది తరచూ ఇదే వైఖరి అనుసరిస్తూ ఉంటారు అని మనకి ఈ సైకాలజీ కూడా చెప్తూ ఉంటుంది. సాంప్రదాయంగా వస్తున్న వాటిని, అంటే రెండవ అంశం, సత్యంగా విశ్వసించడానికి ప్రధానంగా 3 కారణాలు చెప్పవచ్చు. ఏంటంటే తరతరాలుగా చాలామంది అనుసరిస్తున్నవే కనుక ఇవే సరైనవని నమ్మకం కలుగుతుంది. 2 సుదీర్ఘకాలంగా ఆచరించబడుతున్నందువలన ఇవి కాల పరీక్షలో నెగ్గి ఉంటాయనే నమ్మకం. ఇంకా 3వది, ఇవి దేవుని ఆజ్ఞలు, ఇది దైవ నిర్ణయించిన ధర్మం లేక మహాపురుషులు కనుగొన్న ధర్మం అని చెప్పడంతో వీటిని ప్రశ్నించడం, నిరాకరించడం అపచారం అనే భావన సదరు విషయాలను అంగీకరించమని, ఆచరించమని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడిన విషయాలు కూడా ఇదే కారణాలతో సాధికారతను సంతరించుకుంటాయి.
సాంప్రదాయానికి గ్రంథ ప్రమాణం తోడైనప్పుడు ఇవి సత్య ప్రమాణం అనే విశ్వాసం మరింత బలంగా పాదుకుంటుంది. అయితే ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడినవి వేల సంవత్సరాలుగా అసంఖ్యాకమైన ప్రజలు నమ్ముతూ వచ్చిన అనేక విషయాలు. ఉదాహరణకి, భూమి బల్లపరుపుగా ఉండి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు మొదలైనవి. ఇవన్నీ అవాస్తవాలని నిరూపించబడటం మనం ఇప్పుడు చూస్తున్నాం. కనుక సంఖ్యాబలం మరియు గ్రంథాలు సత్యానికి ప్రమాణం కాజాలవని తేలిపోతుంది. బుద్ధుని శిష్యుడు మరియు వ్యక్తిగత సేవకుడు అయిన ఆయుష్మంతుడు ఆనందుడు సాంప్రదాయంగా అందించబడిన బోధనలను సత్యంగా అంగీకరించడంలో ఎదురయ్యే సమస్యలను ఇలా వివరించాడు. ఏంటంటే, సాంప్రదాయంగా సత్యంగా భావించే సాంప్రదాయవాద గురువు మౌలికంగా అందించబడిన ఇతిహాసాల ధర్మశాస్త్రాల ఆధారంగా ధర్మాన్ని బోధిస్తూ ఉంటాడు. కానీ అవి కొన్నిసార్లు సవ్యంగా అందించబడి ఉండవచ్చు, కొన్నిసార్లు తప్పుగా అందించబడి ఉండవచ్చు. వాటిలో కొన్ని సత్యం కావచ్చు, మరికొన్ని సత్యం కాకపోవచ్చు. తరతరాల నుండి మౌలికంగా అంటే లిఖితంగా అందించబడుతున్న బోధనల్లో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక వాటిని రూపొందించిన గురువులు చెప్పేది సత్యమే అయినా అది ఖచ్చితంగా అలాగే అందించబడిందని చెప్పడానికి ఎటువంటి హామీ లేదు. ఇక గురువులు చెప్పిన బోధనలు కూడా కొన్ని సత్యం కావచ్చు, మరికొన్ని సత్యం కాకపోవచ్చు. కాబట్టి సాంప్రదాయంగా వస్తున్న బోధనలను పరీక్షించకుండా కేవలం విశ్వాసంతో అంగీకరించడం సరైంది కాదు. తర్వాత ఒక విషయం ఆకర్షణీయంగా ఉందని తోచడంతో, అంటే బాగా ఆకర్షణీయంగా వాళ్ళని బాగా ఆకర్షిస్తుంది. అటువంటి విషయం దాన్ని చాలామంది సత్యమని నమ్ముతూ ఉంటారు. ఈ ఆకర్షణకు కూడా అనేక కారణాలు ఉండవచ్చు. ఏంటంటే, ఒకటి బోధిస్తున్న వ్యక్తి, అంటే ఆ వ్యక్తి యొక్క రూపం, అతని భాష, అతని స్వరం, ఇంకా అతని పేరు ప్రతిష్టలు, లేదా బోధన మాధ్యమం అంటే ఘనమైన వేదికలు, పత్రికలు, టీవీ మొదలైనవి. ఇలా ఆకర్షణకు లోబడేవారు తరచూ తాము ఏ ప్రాతిపాదికను అంటే సదరు విషయాన్ని ఆమోదిస్తున్నారో తమకే తెలియకుండా ఈ పని చేస్తూ ఉంటారు. అంటే బుద్ధుడి కాలంలోనే కాకుండా ఇప్పుడు కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇక బోధిస్తున్న గురువు మీద గౌరవ భావంతో ఆయన చెప్పినవన్నీ సత్యమని చాలామంది అనుకుంటారు. ఇటువంటి వారికి తమ గురువుపై గాఢమైన నమ్మకం ఉండటం ఒక కారణం కాగా, నాది అనుకున్న దాన్ని ఏదో విధంగా సమర్థించాలనే పక్షవాద ధోరణి మరొక కారణం కావచ్చు. మనోవిజ్ఞాన దృష్టితో చూస్తే అధిక సంఖ్యలో ప్రజలు గురువులను ఆశ్రయించడానికి మరో బలమైన కారణం కనిపిస్తుంది. తాము ఎదుర్కొంటున్న జీవిత సమస్యలను ఉత్పన్నం చేయడంలో తమ పాత్ర ఉందనే వాస్తవాన్ని వారు గ్రహించలేరు. అంటే వారి సమస్యలకు వారే కారణమని వాళ్ళు గ్రహించలేరు. అలాగే ఆ సమస్యల కారణాలను అన్వేషించడం కోసం, వాటి పరిష్కారం కోసం బాధ్యతాయుతంగా కృషి చేయడానికి వీరు సుముఖంగా ఉంటారు. ఇటువంటి వారు తాము ఎదుర్కొంటున్న జీవిత సమస్యలకు సులువైన సత్వరమైన పరిష్కారాలు ఆశిస్తూ ఉంటారు. అందుకే గురువును నమ్మితే చాలు మన బాధలన్నీ తీరిపోతాయి, ఇక ఏ చింత ఉండదు అని అనుకుంటూ ఉంటారు. గురువు మీద గౌరవ భావంతో ఆయన చెప్పినవన్నీ సత్యంగా భావించడానికి ఈ మానసిక బలహీనత ఒక ప్రధానమైన కారణమని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఈ రెండు అంశాలు ఏంటవి? ఆకర్షణీయంగా ఉందని, లేకుంటే గౌరవనీయమైన గురువు చెప్పాడని. ఇవి రెండు కూడా వాళ్ళ ఫీలింగ్స్పై ఆధారపడినవే. వీటిలో వివేచనకు, బుద్ధి కుశలతకు చోటు ఉండదు. కొంతమంది
ఆ గురువు చెప్పేది వీళ్ళకి ఇంతకుముందు ఏదైతే వాళ్ళ మనసులో కొంత ఉంటుంది కొన్ని విషయాలు. ఆ విషయాలకి, ఆ గురువుకి దగ్గరగా ఉన్నాయంటే గుడ్డిగా ఆ గురువుని నమ్మేస్తూ ఉంటారు. ఎటువంటి తర్క వితర్కం చెయ్యరు. దాన్ని పరీక్షించరు. ఇంకా వారికి ఆకర్షణీయంగా ఉంది అంటే కూడా దాన్ని కూడా అలాగే గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఇది మొదటి తరగతికి చెందింది. రెండవ తరగతికి అంటే తార్కిక ప్రమాణాలు. మొదటి తరగతి ఏంటంటే సాంప్రదాయంగా వస్తుందని, రెండవది తర్కవాదంతో ఉందని. అంటే తర్కాన్ని సత్యానికి ప్రమాణంగా భావించే 5, 6, 7 ఇంకా 8 ఏంటది? 5వది తర్కబద్ధంగా చెప్పబడిందని, సూత్రబద్ధంగా చెప్పబడిందని, ఇంకా తర్క వితర్కంతో తెలుసుకున్నది అని, ఆమోదించిన దృష్టిని పోలి ఉంది అని. ఈ అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది రెండవ తరగతికి చెందిన అంశాలు. అంటే చింతన పరులను సూచిస్తాయి. కొంచెం ఆలోచించే వాళ్ళనమాట. పైపైన చూసినప్పుడు తార్కిక చింతనపై ఆధారపడిన ఈ 4 విషయాలు కూడా సత్యానికి ప్రమాణాలు కాజాలవని బుద్ధుడు చెప్పడం చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎందుకంటే విశ్వాస ప్రమాణాన్ని నిరాకరించాడు. అనివార్యంగా హేతుతర్క ప్రమాణాన్ని ఎంచుకోవడం పరిపాటి. నిజానికి బుద్ధుని బోధనలో హేతుబద్ధత, పటిష్టమైన తర్కం పుష్కలంగా కనిపిస్తాయి. మరి బుద్ధుడు హేతుతర్కవాదం కూడా సత్యానికి ప్రమాణం కాదని ఎందుకు చెప్పినట్లు? ఈ చిక్కుబుండిని విప్పాలి అంటే కాలమాసుత్తం యొక్క తదుపరి భాగంతో ఈ ఇతర సందర్భాల్లో ఈ విషయంపై లభించే వివరణలను పరిశీలించడం చాలా అవసరం. ఈ 4 విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక విషయం తర్కసహితంగా చెప్పబడింది అని, లేదా ఒక సూత్రాన్ని అనుసరించి క్రమమైన పొందికతో చెప్పబడింది అనే కారణంతో దాన్ని సత్యంగా భావించడాన్ని 5 లేక 6 అంశాలు సూచిస్తాయి. కాగా సదరు విషయంలో అంతర్లీనంగా ఈ 2 ఉన్నా లేకున్నా తానే తర్క వితర్కంతో దానిపై నిర్ధారణకు రావడాన్ని 7వ అంశంగా సూచిస్తుంది. ఇక తాను ముందుగా ఏర్పరచుకున్న దృష్టి, ఇది కూడా తర్క వితర్కంపై ఆధారపడి ఉండవచ్చు, లేక ఆమోదించిన దృష్టికి అనుగుణమైనదనే కారణంతో దాన్ని అంగీకరించడం, ఇది 8వ అంశంలోని విషయం. ఇవి కూడా సత్యానికి ప్రాతిపాదికగా స్వీకరించదగినవి కావని ఆయుష్మంతుడు ఆనందుడు చెప్పిన మాటలు ఇవి. ఏంటంటే, తర్కంతో పరిశోధించే గురువు తన తర్కంతో రూపొందించిన ధర్మాన్ని బోధిస్తాడు. అది కొన్నిసార్లు సరైన తర్కం కావచ్చు, మరికొన్నిసార్లు కుతర్కం కావచ్చు. ఇలా చెప్పినవి కొన్ని సత్యం కావచ్చు, మరికొన్ని అసత్యం కావచ్చును. వాస్తవికత అనే పునాదిపై నిలబడినప్పుడే తర్కం అనే సాధనం సరైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాని తర్కం దానికదే సత్యానికి దారితీసే సాధనం కాదు. కాలమాసుత్తంలో చర్చించిన విషయాలకు మానవుని అంతరంగ క్షేత్రం అంటే కేంద్ర బిందువు కనుక వాటిని అనుభవం అనే గీటురాయిపై పరిశీలించడం అవసరం. జీవిత వాస్తవికతను ఆశ్రయించకుండా కేవలం ప్రతిపాదించబడిన అంశంపై తర్క వితర్కాలకు దిగటం సరైన ఫలితాలను ఇవ్వకపోగా వికృత పరిణామాలకు దారితీస్తుంది. సత్యానికి ప్రమాణంగా పరిగణించదగని విషయంపై మరింత స్పష్టతనిచ్చే ప్రవచనం చంకీ సూక్తం. దాంట్లో ఇలా ఉంటుంది. భారద్వాజ అనే బ్రాహ్మణ యువకుడు భగవానుడితో ఇలా అంటాడు. పంతే గౌతమ, పూర్వకాలం నుండి మౌలిక పరంపరగా వస్తున్న సాంప్రదాయ బోధనల గురించి బ్రాహ్మణులు ఇది మాత్రమే సత్యం, మిగిలినవన్నీ తప్పు అని నిశ్చయమైన అభిప్రాయం కలిగి ఉన్నారు.
దీని గురించి భగవానుడు ఏమంటారు అని ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు. అందుకు భగవానుడు ఇలా చెప్తాడు, భారద్వాజ, సత్వరం 2 ఫలితాలను ఇచ్చే, అంటే భిన్నమైన లేకుంటే అంటే 2 భిన్నమైన ఫలితాలను అందించే 5 విషయాలు ఉన్నాయి. ఏమిటా 5? విశ్వాసం, ఇంకా ఇష్టం, సాంప్రదాయం, హేతు పరివితర్కం, ఆమోదకరమైన దృష్టి. ఈ 5 విషయాలు సత్వరం 2 భిన్నమైన ఫలితాలను అందించవచ్చు. విశ్వాసంతో అంగీకరించిన ఒక విషయం పసలైనది, తుచ్చమైనది, దోషపూరితమైనది కావచ్చు. విశ్వసించని మరో విషయం వాస్తవం, సత్యం, దోషరహితం కావచ్చు. అలాగే ఈ ఇష్టము, సాంప్రదాయము, హేతు పరివితర్కము, ఆమోదకరమైన దృష్టి ద్వారా అంగీకరించిన విషయం పసలేనిది, తుచ్చమైనది, దోషపూరితమైనది కావచ్చును. అలా అంగీకరించని విషయం వాస్తవం, సత్యం, దోషరహితం కావచ్చు. ఇది ఇలా ఉన్నప్పుడు సత్యాన్ని పరీక్షించవలసిన వివేకవంతులు ఇది మాత్రమే సత్యం, మిగిలినవన్నీ తప్పు అని నిశ్చయానికి రావడం సరైంది కాదు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 10 విషయాలు వాటికవే ప్రామాణికమైనవి, అంటే ప్రామాణికమైనవి కాదని బుద్ధుడు చెప్పినట్లు స్పష్టంగా ఉంది. అయితే వీటి కారణంగా సదరు విషయాలను తిరస్కరించమని చెప్పినట్లు అర్థం చేసుకోకూడదు. ఉదాహరణకి సాంప్రదాయం లేదా గ్రంథాల్లో ఉన్నవి లేకుంటే గురువులు చెప్పినవన్నీ తిరస్కరించదగినవే అనే అభిప్రాయం బుద్ధుడి మాటల్లో లేదు. సాంప్రదాయం, గ్రంథాలు, గురువుల వంటి బాహ్య వనరుల నుండి లభించే జ్ఞానాన్ని మాత్రమే కాకుండా తమ సొంత బుద్ధితో ఏర్పరచుకున్న అభిప్రాయాలను సైతం నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉందని భగవానుడు చెప్తాడు. అంతిమంగా ఏ విషయాన్నైనా అంగీకరించడానికి, ఆచరించడానికి సాధికారమైన అంటే అథెంటిక్గా ఉండే సరైన ప్రమాణం అవసరమని చెప్పడం ఇక్కడ విషయం అన్నమాట. ఇక్కడ బుద్ధుని ఉద్దేశం ఆ సరైన ప్రమాణం ఏమిటనే విషయాన్ని వివరించడమే ఈ కాలామసూత్రంలోని మన తదుపరి అంశం. ఏంటది? కాలామసూత్రం మొదటి భాగంలో సత్యానికి గీటురాయి కావని చెప్పిన 10 అంశాలకు ఆధునిక బౌద్ధ రచనలో విపరీతమైన ప్రచారం లభించింది. కొందరు రచయితలు వీటిలో విశ్వాసం ప్రాతిపదికగా గల అంశాలను మాత్రమే ఉటికించి వాటిని నిరాకరించడమే ఈ సూత్రం యొక్క సారాంశం అన్నట్లు ప్రచారం చేశారు. ఫలితంగా దీనిలోని తదుపరి భాగం మరుగున పడిపోయింది. ఇందుకు ప్రధానంగా 2 కారణాలను మనం ఊహించవచ్చు. ఏంటంటే, బుద్ధుని బోధనలో తమ దృష్టికి అనుగుణంగా ఉన్న అంశాలను మాత్రమే ఏరుకొని మిగిలిన వాటిని తగిన శ్రద్ధతో పరిశీలించకపోవడం, ఆ బోధనల అసలు ఉద్దేశాన్ని, ప్రయోజనాన్ని సమగ్రంగా గ్రహించలేకపోవడం. నిజానికి ఈ సూత్రంలోని తదుపరి భాగమే సత్యానికి ఉండవలసిన అసలైన ప్రాతిపాదికను, దాని ప్రయోజనాన్ని వివరిస్తుంది. కనుక కాలామ సూత్రంలోని ఈ భాగాన్ని కూడా లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఈ భాగంలో మొదట ఏ ధర్మాలు నిరాకరించదగినవి అనే విషయంపై భగవానుడు దృష్టి సారించాడు. ఆయన ఈ విషయాన్ని కాలాములకు ఇలా వివరించాడు. ఈ ధర్మాలు అకుశలమైనవి, నిందించదగినవి, విఘ్నులు గ్రహించేవి, ఆమోదించి ఆచరిస్తే ఇవి కీడు, దుఃఖం కలిగిస్తాయి అని మీరు స్వయంగా తెలుసుకున్న వాటిని విడనాడండి. అంటే మీకు కీడుని కలిగించే వాటిని విడనాడండి. పై వాక్యంలో మీరు స్వయంగా తెలుసుకున్న అనే మాటలను జాగ్రత్తగా గమనించండి. సత్యానికి ప్రమాణంగా నిరాకరించబడిన 10 అంశాలకు ప్రత్యామ్నాయంగా ఈ మాటలు ఉపయోగించబడ్డాయి. అంటే మనిషి తనకు తాను స్వయంగా మంచి చెడులను తెలుసుకోగల బుద్ధి కుశలత లేదా విచక్షణ సామర్థ్యం కలిగి ఉంటాడు అనే అవగాహన ఈ మాటలకు పునాది. ఈ విషయాన్ని మరింత విపులంగా, లోతుగా వివరించిన సందర్భాలు మనకి బౌద్ధ గ్రంథాల్లో చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఇది చూడండి.
ఆ, భగవానుడు ఒక సూత్రంలో ఇలా చెప్తాడు. కంటితో ఒక రూపాన్ని, అంటే వస్తువుని కానీ, మనిషిని కానీ, జంతువు కానీ, వృక్షం కానీ, దృశ్యం కానీ, ఒక సంఘటన కానీ కంటితో ఒక రూపాన్ని చూసిన వ్యక్తి ఆ కారణంగా తన అంతరంగంలో లోభం, ద్వేషం, మోహం ఉత్పన్నమైతే అంతరంగంలో లోభ, ద్వేష, మోహాలు ఉన్నాయని తెలుసుకుంటాడు. తన అంతరంగంలో లోభము, ద్వేషము, మోహం లేకుంటే అంతరంగంలో లోభము, ద్వేషము, మోహాలు లేవని తెలుసుకుంటాడు. ఇది ఇలా ఉన్నప్పుడు ఈ విషయాలు విశ్వాసం, ఇష్టం, సాంప్రదాయం, తర్క వితర్కం లేదా ఆమోదించబడిన దృష్టితో తెలుసుకోవలసినవా అని బుద్ధుడు ప్రశ్నించగా, లేదు బంతే అని భిక్షువులు సమాధానమిచ్చారు. ఇదే విషయాన్ని గంభీరమైన తాత్విక పదాల్లో వివరించే ఒక వాక్యం బౌద్ధ గ్రంథాల్లో మనకి తరచూ కనబడుతూ ఉంటుంది. ఏంటంటే, ధమ్మం నేరుగా కనిపించేది, సత్వరమైనది, ఇదిగో చూడండి అన్నట్లుంటుంది. ఆచరణలో ముందుకు నడిపించేది, విఘ్నులు ప్రత్యక్షంగా గ్రహించగలిగింది. ధమ్మం అంటే భగవానుడు బోధించిన బోధనలనే ధమ్మం అంటాము. సంక్షిప్తంగా ఉన్న ఈ వాక్యం యొక్క అర్థాన్ని వివరించే ఒక ఉదాహరణ చూద్దాం. రాసియా అనే గ్రామ పెద్దకి, అంటే గ్రామిని చేసిన ఉపదేశంలో బుద్ధుడు చెప్పిన మాటలు ఏవి ఏంటంటే, గ్రామిని, నేరుగా కనిపించే, సత్వరం జరిగే, ఇదిగో చూడండి అని ఆహ్వానించే, ముందుకు నడిపించే, విఘ్నులు ప్రత్యక్షంగా గ్రహించగలిగిన 3 హానికరమైన చర్యలు అంతరించడం ఉన్నాయి. ఏమిటా 3? దురాశపరుడైన వ్యక్తి దురాశ కారణంగా తనకు లేక ఇతరులకు లేదా ఇరువురికి కీడు చేసే పనులు తలపెడతాడు. దురాశను వీడినప్పుడు ఆ వ్యక్తి తనకు కానీ, ఇతరులకు కానీ, ఇరువురికి కానీ కీడు చేసే పనులు తలపెట్టడు. ఇది నేరుగా కనిపించే సత్వరమైన, ఇదిగో చూడండి అని ఆహ్వానించే, ముందుకు నడిపించే, విఘ్నులు ప్రత్యక్షంగా గ్రహించగల సత్యం. అంటే హానికరమైన విషయాలు వదిలిపెట్టడం. ఇంకా ద్వేషపూరితమైన వ్యక్తి ద్వేషం కారణంగా తనకు లేక ఇతరులకు లేదా ఇరువురికి కీడు చేసే పనులు తలపెడతారు. ద్వేషం వీడినప్పుడు ఆ వ్యక్తి తనకు కానీ, ఇతరులకు కానీ, లేకుంటే ఇరువురికి కానీ కీడు చేసే పనులు తలపెట్టడు. ఇది కూడా నేరుగా కనిపించే సత్వరమైన, ఇదిగో చూడండి అని ఆహ్వానించే, ముందుకు నడిపించే సత్యం అన్నమాట. అంటే ఇవి ఎవరి మనసులో అయితే ఈ రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని వదిలిపెడతారో వాళ్ళు ఇంకొకరికి హాని చేయరు. ప్రత్యక్షంగా ఇది కనబడే సత్యం అన్నమాట. ఎవరికి వాళ్ళే తెలుసుకోవచ్చు. ఇంకా మోహపూరితమైన వ్యక్తి మోహం కారణంగా తనకు లేక ఇతరులకు లేక ఇరువురికి కీడు చేసే పనులు తలపెడతాడు. మోహాన్ని వీడినప్పుడు ఆ వ్యక్తి తనకు కానీ, ఇతరులకు కానీ, లేకుంటే ఇరువురికి కూడా కీడు చేసే పనులు తలపెట్టడు. ఇది నేరుగా కనిపించే సత్వరమైన, ఇదిగో చూడండి అని ఆహ్వానించే, ముందుకు నడిపించే, విఘ్నుల ద్వారా ప్రత్యక్షంగా గ్రహించగల నిజరం. గ్రామిని నేరుగా కనిపించే, సత్వరం జరిగే, ఇదిగో చూడండి అని ఆహ్వానించే, ముందుకు నడిపించే, విఘ్నులు ప్రత్యక్షంగా గ్రహించగల ఈ 3 మార్పులు ఇవే. ఇంకా అకుశల ధర్మాలైన లోభము, ద్వేషము, మోహాలు లేక కుశల ధర్మాలు, వీటి గురించి ముందు చెప్పుకుందాం. ముందు అకుశల ధర్మాల గురించి చెప్తున్నాం. ఈ లోభము, ద్వేషము, మోహము తనలో ఉత్పన్నమైనప్పుడు వాటిని గుర్తించడానికి ఆ వ్యక్తి తన అంతరంగం వైపు దృష్టి సారించి వాటిని గమనించవలసి ఉంటుంది. అలాగే అవి తనకు కానీ, ఇతరులకు కానీ మేలు చేస్తాయా లేదా కీడు చేస్తాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా తగిన గమనిక ఉంటే చాలు. ఇందుకోసం విశ్వాసము, సాంప్రదాయము, తర్క వితర్కము, సిద్ధాంతాలతో ఎటువంటి పని లేదు. ఇటువంటి పరిజ్ఞానం కాలములకు ఉందని భావించినందునే బుద్ధుడు మనిషిలో లోభ, ద్వేష, మోహాలు ఉత్పన్నమైతే అది అతనికి మేలు చేస్తుందా లేదా కీడు చేస్తుందా అని వారిని సూటిగా ప్రశ్నించాడు. అప్పుడు వారు కీడు చేస్తాయని సమాధానం ఇచ్చారు. ఇంకా పై ప్రశ్నలోని చెప్పిన కారణాలకు
వాటి ఫలితంగా జరిగే కార్యానికి గల సరళమైన సంబంధాన్ని తమ అనుభవంలో గ్రహించిన వారెవరైనా చెప్పే సమాధానం ఇదే. ఇంకా సొంత అనుభవంతో తెలుసుకున్న జ్ఞానాన్ని లోక అనుభవంతో ప్రత్యేకించి విఘ్నుల అనుభవంతో సరిచూడడం అవసరమని బుద్ధుడు భావించాడు. అందుకే అకుశల ధర్మాలు అయిన లోభ, ద్వేష, మోహాలు నిందించదగినవి, విఘ్నులు గ్రహించేవి అంటే వదిలిపెట్టేవి అనే విషయాన్ని కాలాములు గుర్తించే విధంగా వారిని ప్రశ్నించాడు. అందుకు వారి నుంచి ఆశించిన సమాధానం వచ్చింది. ఇదే రీతిలో అకుశల ధర్మాలను ఆమోదించి ఆచరిస్తే అవి దీర్ఘకాలం పాటు హాని, దుఃఖం కలిగిస్తాయని వారు గుర్తించడం జరిగింది. దీనితో లోభ, ద్వేష, మోహాలు హానికరమైనవని కాలములు ఈ సూత్రం ద్వారా అంగీకరించినట్లే. మరి అవి కలిగించే హాని ఏంటి అనే దాన్ని మరింత నిర్దిష్టంగా వివరించడానికి బుద్ధుడు ప్రయత్నించాడు. ఏంటంటే సూత్రరీత్యా అంగీకరించిన ప్రతి విషయాన్ని నిర్దిష్ట అనుభవంతో జోడించి చూడటం బుద్ధుడి బోధనలో కనిపించే ఒక సాధారణ పద్ధతి. లోభ, ద్వేష, మోహాలకు లోనై వాటి వశంలో చిక్కిన వ్యక్తి జీవహింస, దొంగతనం చేస్తాడు, వ్యభిచరిస్తాడు, అబద్ధాలు చెప్తాడు. అంతేకాదు ఇతరులను కూడా ఇటువంటి పనులు చేస్తే వాటిని ఆమోదిస్తారు, ప్రేరేపిస్తాడు, వారికి సహకరిస్తాడు. కనుక ఇవి వ్యక్తి స్థాయిలోనే కాక సామాజిక స్థాయిలో కూడా పెద్ద ఎత్తున దుష్పరిణామాలకు దారితీస్తాయి. మరోవైపు లోభము, ద్వేషము, మోహాలకు లోను కాని వ్యక్తి అనైతిక ప్రవర్తనను విడనాడడంలో అది అతనికి ఇతరులకు దీర్ఘకాలం పాటు సుఖ సంతోషాలను కలిగిస్తుంది. బుద్ధుడు లోభ, ద్వేష, మోహాలు అనే విషయంపై ఇంత లోతుగా ఎందుకు బోధించవలసి వచ్చిందంటే బౌద్ధ మనోవిశ్లేషణలో వీటికి ఇచ్చిన స్థానం ఏంటంటే తెలుసుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది. మన చిత్తచేతచికాలు అంటే మొత్తం 52 మానసిక గుణాలు ఉన్నట్టుగా మనకి అభిధమ్మంలో చెప్పుతారు. వీటిలో అకుశల చేతసికాలుగా చెప్పబడినవి 14. ఈ అకుశల చేతసికాల్లో ప్రత్యేకించి లోభము, ద్వేషము, మోహాలు మాత్రమే అకుశలాలకి మూలాలు అని అంటారు. ఎందుకంటే వీటికి ఈర్ష, ఆందోళన, మందగొండితనం ఇంకా మొదలైన 11 అకుశల గుణాలు ఉత్పన్నం చేసే లక్షణం ఉంది. వీటిని మానసిక రోగాలు అని కూడా అంటారు. లోభ, ద్వేష, మోహాల నుండి విముక్తి పొందటం మానవ జీవితపు అత్యున్నత లక్ష్యమని చెప్పబడింది. అందుకే బుద్ధుడు వీటిని వివరించడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇవి అకుశల ధర్మాలు, లోభము, ద్వేషము, మోహము. అయితే కుశల ధర్మాలు ఇంతవరకు తొలగించవలసిన లేదా నివారించదగిన అకుశల ధర్మాలను వివరించిన బుద్ధుడు తరువాత పెంపొందించుకోవలసిన లేదా ఆచరించదగిన కుశల ధర్మాలను బోధించాడు. వీటిలో సతి ఇంకా సంప్రజ్ఞ అంటే ఈ 2 మానసిక స్థితులను ముందుగా ప్రస్తావించడం జరిగింది. సతి అంటే ఎరుక కలిగి ఉండటం, గమనించగలగడం, సావధానత. సంప్రజ్ఞ అంటే సతికి దగ్గరగా ఉండే పదమైన మరింత లోతైన అర్థాన్ని కలిగి ఉంది. జ్ఞాన అంటే తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, గ్రహించడం. పజాన అనేది దీనిని నొక్కి చెప్పే పదం. కనుక సంప్రజ్ఞ అంటే సంపూర్ణంగా, సమగ్రంగా తెలుసుకోవడం లేదా గ్రహించడం అని అర్థం. వీటి తర్వాత మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే మానసిక స్థితులను పెంపొందించుకోవాలని భగవానుడు చెప్పాడు. బౌద్ధంలో ఈ పదాలు మనకు తెలిసిన సాధారణ అర్థంలో కాక గంభీరమైన విశేష అర్థంలో ఉపయోగించబడతాయి. కనుక వీటి అర్థాలను కూడా క్లుప్తంగా తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది. మైత్రి అంటే ప్రేమ, స్నేహం కలగలిసిన అనేది దీని మూలార్థం. అంటే స్నేహం అని చెప్పొచ్చు. మిత్త అంటే మిత్రుడు. మైత్రి అంటే అన్ని ప్రాణుల పట్ల స్నేహం కలిగి ఉండటం, సాటి మానవులందరినీ మరియు సకల జీవుల యోగక్షేమాలను, సుఖశాంతులను కాంక్షించడం అనే విస్తృత అర్థంలో ఈ మైత్రి అనే పదం బౌద్ధం నిర్వచించింది. కరుణ అంటే దయ, సానుభూతి అనేవి ఈ పదానికి ఉన్న సాధారణ అర్థాలు. సకల జీవులు బాధలు, అపాయాలు, దురవస్థల నుండి
అవన్నీ తొలగిపోవాలనే ఆకాంక్ష. ఇది బౌద్ధం ఈ పదానికి ఇచ్చిన అర్థం. ఒక రకంగా మైత్రి, కరుణ అనేవి ఒకే మానసిక స్థితిని సూచించే రెండు పదాలు అన్నమాట. ముదిత అనేది నేడు వాడిక భాషలో ఈ పదం దాదాపు కనుమరుగైపోయింది. ఏంటంటే ఇతరులకు కలిగిన సౌభాగ్యం, సుఖ సంతోషాల్లో వారిని అభినందించడం, వారితో సహానుభూతి పొందడం, అంటే వారితో పాటు సంతోషాన్ని కలిగి ఉండటం, ఈర్ష్య లేకపోవడం అన్నమాట. ఉపేక్ష అంటే ఒక విషయాన్ని విస్మరించడం లేదా దాని పట్ల పట్టనితనం అని చెప్పవచ్చు. నేడు ఈ పదం ఈ విధంగా ఉపయోగించబడుతుంది. కానీ బౌద్ధం జీవితంలో ఎదురయ్యే జయ అపజయాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, నిందా ప్రశంసలు మొదలైన ఒడిదుడుకుల్లో చలించక వాటిని సమభావంతో స్వీకరించే నిలకడైన మానసిక లక్షణం. దాన్నే ఉపేక్ష అంటారు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అవధుల్లోని మహోన్నతమైన మానసిక స్థితులని భగవానుడు ప్రకటించాడు. భూమి, ఆకాశమంతటా సర్వకాల సర్వావస్థలో అపారమైన మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష నిండిన మనసుతో జగమంతా ఆవరించి విహరించడం అంటే ఇదే. ఇంకా లాస్ట్గా చెప్పుకున్నది మనకి 4 ఉపశమనాల గురించి చెప్తారు. ఒకవైపు అకుశల మూలాల నుండి విముక్తుడై, మరోవైపు సర్వకాల సర్వావస్థలో అపారమైన మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష నిండిన మనసుతో జగమంతా ఆవరించి విరోధం, ద్వేషం, కల్మషం లేని విశుద్ధ మనస్కుడు ఇక్కడే 4 ఉపశమనాలను పొందగలడని బుద్ధుడు చెప్పాడు. ఇక్కడ 4 రకాల ఉపశమనాలను వివరించే సందర్భంలో పునర్జన్మ, కర్మ అనే విషయాలు ప్రస్తావనకి వచ్చాయి. ఈ భావనలు చాలామందికి విడదీయలేని ఒక చిక్కుముడిగా ఉన్నమాట వాస్తవం. అయితే కాలమ సూత్రంలో ఈ భాగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కర్మ, పునర్జన్మ అనే విషయాల పట్ల బౌద్ధం తన నిహితవాద వైఖరితో వ్యవహరించినట్లు కనిపించదు. ఈ అంశానికి సంబంధించిన మొదటి పేరాలో ఇప్పుడే, ఇక్కడే అని అనువదించబడిన పాలీ పదం యొక్క అర్థం తెలుసుకోవడం అవసరం. దిట్టేవ దమ్మ అనే ఈ పదం దాని మూలాన్ని బట్టి కనిపించే పరిణామం లేక ప్రత్యక్షంగా అనుభవంలోకి రాగల పరిణామం అనే అర్థాలు కలిగి ఉంది. సందర్భాన్ని బట్టి దీనికి ఈ జన్మలోనే ఫలితాన్ని అందించేది అని అర్థం చెబుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ పేరాలను అర్థం చేసుకోవాలి. ఏంటంటే, పరలోకం ఉన్నట్లయితే, మంచి చెడు కర్మల పర్యవసానం ఫలితం ఉన్నట్లయితే, శరీరం గతించి మరణించిన పిదప నేను స్వర్గంలో సుగతిని పొందుతాను. ఇది అతను పొందే మొదటి ఉపశమనం. పరలోకం లేనట్లయితే, మంచి చెడు కర్మల పర్యవసాన ఫలితం లేనట్లయితే, ఇక్కడ అంటే ఈ జీవితంలో విరోధం లేకుండా, ద్వేషం లేకుండా నిర్భయంగా జీవించగలుగుతాను. ఇది రెండవ ఉపశమనం. ఈ పేరాలో చూసుకున్నట్లయితే పరలోకం ఉన్నట్లయితే, పరలోకం లేనట్లయితే అనేవి ధర్మాన్ని ఆచరించే వ్యక్తి చేసే పరికల్పనలు. బుద్ధుని సొంత పరికల్పనలుగా వీటిని అర్థం చేసుకోకూడదు. దీని ప్రకారం ఆ వ్యక్తి పరలోకం, పునర్జన్మ, కర్మఫలం అనేవి వాస్తవమైన కాకపోయినా ధర్మాచరణ వల్ల నాకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తాడు. అంటే ఏ రకంగా చూసినా ధర్మాచరణ ప్రయోజకరమైనదని చెప్పడం దీని ఉద్దేశం. ఇక తదుపరి 2 పేరాలు చూస్తే, పాపకర్మ చేసేవానికి ప్రతిచర్యగా పాపం చేయబడుతున్నా అలా చేయబడకపోయినా తాను 2 విధాలుగా పరిశుద్ధంగా ఉంటాను అనే ఉపశమనం లభిస్తుందనే విషయాన్ని చెప్తున్నాయి. సంక్షిప్తంగా చెప్పాలి అంటే ఈ సూత్రం ద్వితీయార్థంలో అకుశల ధర్మాలు అయిన లోభ, ద్వేష, మోహాలను విడనాడమని, కుశల ధర్మాలు అయిన మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షలను పెంపొందించుకోమని బుద్ధుడు కాలాములకు బోధించాడు. విశ్వాసం లేదా తర్క వితర్కంతో నిమిత్తం లేకుండా
తమ జీవిత అనుభవానికి అనుగుణంగా ఉన్న ఈ సందేశాన్ని కాలాములు తటపటాయింపు లేకుండా ఆమోదించినట్లు మనకి తెలుస్తుంది. ఈ కాలామ సూత్రాన్ని మొత్తంగా చూసినప్పుడు బుద్ధి కుశలత, అన్వేషణ, పరిశీలన, స్వయం నిర్ణయం అనే వాటిని పెంపొందించుకోవడం, తద్వారా వ్యక్తి మరియు సామాజిక స్థాయిలో మనిషికి సుఖహితాలను అందించగల నైతిక జీవనాన్ని సూచించడం దీని ఇతివృత్తం అని చెప్పవచ్చు. కనుక దీనిని బుద్ధుని జ్ఞాన సిద్ధాంత సూచిక అని కూడా చెప్పవచ్చు. ఈ సూత్రంలో బుద్ధుడు అందించిన జ్ఞాన సిద్ధాంతం రహస్యాలను ఛేదించడానికి ఉద్దేశించిన శాస్త్ర పరిజ్ఞానం కాదు. మనిషి జీవితంలో ఎదురవుతున్న అస్తిత్వపు సమస్యల పరిష్కారమే దాని లక్ష్యం. అంతరంగ పరివర్తన అందుకోసం సూచించబడిన మార్గం. ఈ నిర్దిష్టమైన పరిధిలోనే ఈ సూత్రంలో చెప్పిన విషయాలను అర్థం చేసుకోవాలి, అన్వయించాలి. అంటే ధర్మం ఏ ప్రయోజనం కోసం బోధింపబడిందో ఆ ప్రయోజనం కోసమే దాన్ని వినియోగించాలి. అంటే ఏ ప్రయోజనం? మన మనసులో ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవాలి. అదే మన లక్ష్యం కావాలి. దానికి నైతిక విలువలతో కూడిన జీవితం అవసరం. అంటే శీలము, సమాధి, ప్రజ్ఞ. సో ఈ విధంగా బుద్ధుడి బోధనలకు మిగతా గురువుల బోధనలకు తేడా ఏంటి అంటే, మిగతా వాళ్ళంతా కూడా తపస్సులు చేస్తూ ఉంటారు, ఎంతోమంది ఋషులు ఉంటారు, మరి వాళ్ళంతా చెప్పింది అబద్ధమా, ఆ గ్రంథాలన్నీ అబద్ధమా అంటే భగవానుడు ఒకటే చెప్తాడు, వాటిని పరీక్షించి చూడండి, వాటిని ఆచరించి చూడండి. మీ లోపల రాగద్వేష మోహాలు తొలగిపోతే, చతురార్య సత్యాలను అర్థం చేసుకోగలిగితే, పఠించే సముపాదాన్ని అర్థం చేసుకోగలిగితే నిబ్బానాన్ని పొందగలుగుతారు. మిగతా ఏ సాంప్రదాయంలో కూడా మనకి బుద్ధుడు బోధించిన 2 విషయాలు కనపడవు: అనిత్య, దుఃఖ, అనాత్మ. అలాగే 4 ఆర్య సత్యాలు, పఠించే సముపాదం. బుద్ధుడి బోధనలన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఉంటాయి, కానీ అవేమీ కనపడవు వేరే సాంప్రదాయాలు. కానీ కొన్ని నైతిక విషయాలు కనబడతాయి. అంటే శీలం గురించి మాట్లాడతారు, ద్వేషాన్ని వదిలిపెట్టమని మాట్లాడతారు. ఇవన్నీ మంచి విషయాలు. కానీ 4 ఆర్య సత్యాల గురించి జ్ఞానం లేకపోతే మార్గఫలాలు పొందరు అనేది బుద్ధుడు క్లియర్గా చెప్తాడు. సో అటువంటప్పుడు ఆ జ్ఞానమే లేని వాళ్ళు మేము అర్హంతులం అయ్యాము అని చెప్పుకుంటే అది ఎంతవరకు సబబు అనేది వాళ్ళే పరీక్షించుకోవాలి, వాళ్ళే. సో ఎవరైనా కానీ దేన్నైనా స్వీకరించాలి అంటే మొదట వినండి, దాన్ని ఆచరించండి. ఆ తర్వాత సొంత అనుభవంతో అది సరైంది అనిపిస్తే, మీకు ఫలితాలను ఇస్తుందంటే దాన్ని స్వీకరించండి. లేకపోతే ఏదో గురు పరంపరగా వస్తుంది, కుటుంబం అంతా పాటిస్తుంది, గ్రంథాల్లో ఉంది, లేకుంటే తర్క వితర్కంగా నాకు ఇది బాగా నచ్చింది, నాకు నా మనసుకు తగ్గట్టుగా ఉంది అని ఈ ధర్మాన్ని కనుక స్వీకరిస్తే మీ లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. అంచేత మీకు ఏదైతే మీ మనసులో ఉన్న చెడు గుణాలను పోగొట్టుకోవడానికి ధర్మం ఉపయోగపడుతుందో దాన్ని ఆచరించండి. ఆర్య సత్యాలు అంటే 4 ఆర్య సత్యాల జ్ఞానం కావాలి, పఠించే సముపాద జ్ఞానం కావాలి. ఇవి లేకపోతే మార్గఫలాలు పొందినట్టు కాదు.